హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసేసుకోవడం ఎట్లాగో చూసేద్దామండి. ఇది పాలలోని మీగడండి. ఆ మీగడని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఈ మీగడని దాదాపు 15 to 20 డేస్ వరకు తీసి పెట్టుకున్నాను. అందులో ఒక్కోసారి పాలలోంచి ఒక్కోసారి పెరుగులోంచి ఉన్న మీగడని తీసి పెట్టుకున్నాను అనమాట. ఆ మీగడని అంతటిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని ఇట్లా మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇలా లమ్స్ కానీ చేతికైతే గట్టిగా ఏమీ తగలకూడదండి. ఇది మనం మీగడ చేసుకోవడానికి, ఈ మీగడతోటి వెన్నపూస చేసుకోవడానికి మిక్సీ కానీ ఏమీ ఉపయోగించట్లేదండి. ఓన్లీ చేతితోనే చేసేస్తున్నాను. ఇట్లా మెత్తగా చేతితోటే చేసుకోవాలన్నమాట. ఒక 10 to 15 minutes ఇట్లా చేతితోటి చేస్తుంటే ఇట్లా తయారైందండి. మెత్తగా వెన్నపూసలాగా వచ్చేస్తుంది చేసినప్పుడేను. ఇప్పుడు అందులో చల్లటి కూలింగ్ వాటరు ఫ్రిడ్జ్ నుంచి తీసి ఒక 1 లీటర్ వాటర్ వరకు అందులోకి వేసేసుకుంటే ఇది చూడండి, వెన్నపూస అనేది ఇట్లా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దాని మీద ప్లేట్ పెట్టుకొని ఒక 5 hours వరకు నేను పక్కన పెట్టుకున్నానండి. ఈలోపు మనకి వెన్నపూస అనేది నీట్గా ఫామ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఆ వెన్నపూసని మనం ఒక బాణంలోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న వెన్నపూసని స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద పెడితే అది పొంగిపోయి పక్కకి పడిపోతుంది అనమాట. అందుకని నేను సిమ్లోనే పెట్టేసుకొని ఇట్లా ఒక 10 minutes ఉడికిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు, ఒక 2-3 ఉప్పు గల్లులండి కల్లుప్పు వేసుకున్నాను. కొంచెం లైట్గా పెరుగు. ఒక 1/2 hour తర్వాత నాకు ఇట్లా రెడీ అయిందండి. చూడండి, నెయ్యి అనేది మనం హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నాకు రెడీ అయిపోయిందనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.